వినండి, ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో కాదు. అందరూ అంతటా రక్షింపబడుదురుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. అందరూ అంతటా వారి పాపములు యేసు నామమున ఒప్పుకొందురుగాక. అందరూ అంతటా పాప క్షమాపణ పొందుదురుగాక. అందరూ అంతటా యేసు ప్రభువే గొప్ప దేవుడని వారి నోటితో ఒప్పుకొని తీరుదురుగాక. ప్రతి వారి మోకాళ్ళు యేసు నామమున వంగునుగాక. యేసు దేవుడు, ఆయన సత్యదేవుడు, నిత్యదేవుడు, యుగ యుగములు మానవుణ్ణి పరిపాలన చేయడానికి వచ్చిన మహిమాన్విత మూర్తి ఆయన. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. నీవెలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి ఇరికి ఇబ్బందులతో సతమతం అవుతున్నావో, ఎలాంటి వ్యాధి బాధలు నిన్ను చుట్టుముట్టి నిన్నెంతో నిరాశకు గురి చేస్తున్నాయో, ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, గుడ్ న్యూస్ టు ఆల్. అందరికీ శుభవార్త చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను. అందరికీ గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.